నమస్తే అండి. నా పేరు రాజా అండి, గోసాల. సరే బ్రదర్, మరి జగన్ ప్రభుత్వం చూస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఆయన చెప్తున్నాడు యువతను ప్రోత్సహిస్తున్నామని చెప్పి మాట్లాడడం కూడా, ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం, యువతకు కూడా నేను ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నాను, మంత్రి పదవులు ఇచ్చి రాజకీయ భవిష్యత్తు కల్పిస్తున్నాను అని చెప్పి మాట్లాడడం, కానీ దాదాపు అభివృద్ధి చేశాము, ఊరు మారిందని చెప్పి ఒక టైటిల్ తీసుకొస్తున్నారు. ఈ రోజున పండక్కి మీ ఊరెళ్ళి చెక్ చేసుకోండి, ఊరు మారింది, మేము చేసిన అభివృద్ధి ఎంత జరిగిందో అని చూడండి అని చెప్తున్నారు కదా. సో మీకు ఎలా ఉంది అసలు? ఏంటి ఈ ప్రభుత్వంలో యువత కానీ ఊరు అభివృద్ధి అని అంటున్నారు కదా, ఏం చెప్తారు? ఇవాళ మనం జరిగిన అభివృద్ధి చూస్తా ఉన్నాం. మన ఆంధ్రాలో ప్రతి 4 అడుగులకి గోతులతో ఉంటానే ఉన్నాయి. అవి ఎంత ఇబ్బంది పడుతున్నామో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, సామాన్యమైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏ రకంగా ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు అనేది మనందరం చూస్తూనే ఉన్నాం. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు దుర్మార్గమైనటువంటి ఓటు బ్యాంక్గా ఉపయోగించుకుంటున్నాడే తప్పితే దీన్ని ఎటువంటి ఒక రాజకీయ కోణంలో వాడుకుంటాడు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డికి ఉన్న అలవాటు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ రాజకీయం అనేది రాజకీయంలో చూడండి. ఫస్ట్ ఒక గేము, ఇదేదో చదరంగం లాగా దాన్ని ఎట్లా కొట్ట నేను విన్ అయిపోవాలి, పక్కన దోసేయాలి, ఇదే కాన్సెప్ట్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే వాళ్ళు వస్తే ఆడదా ఆంధ్ర అని పాపం ప్రోగ్రాం పెట్టాడు. ఎవరిని మన అంబటి రాయుడు అని పేరు, అంబటి రాయుడు గారిని పెట్టుకొని ఒక ప్రోగ్రాం పెట్టాడండి. దరిదాపు ఒక 1500 కోట్లు, నాకు తెలిసి 150 కోట్లు ఖర్చు అయినట్టు నేను అన్నాను. మరి అది నిజమో అబద్ధమో తెలియదు. ఇప్పటికే ఆంధ్రాతో ఆడుతున్నారు. ఇంకేంది ఆడేది ఆంధ్రాతో? ఇప్పుడు ఆడతానే ఉన్నారు కదా ఆంధ్రాతో. ఇంకేంది ఆడేది ఆంధ్రాతో? ప్రత్యేకంగా దానికి మళ్ళీ ఆటలు పెట్టి ఆ బ్యాట్ కొడతమే, ఒక 6 కొడితే ఇరిగిపోయే బ్యాట్ అది. ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. యువత రాజకీయాల్లో రావాలండి. ఫస్ట్ మార్పు రావాలి. మా ఉద్దేశం అయితే రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు కోరుకోవాలి. ఎప్పటికప్పుడు మార్పు అనేది వస్తూ ఉంటే ప్రజల్లో కూడా ఒక చైతన్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. యువత అనేది రాజకీయాల్లో పాల్గొనాలి, చురుగ్గా ఉండాలి మా ఉద్దేశం. అంటే ఈరోజు చెప్తున్నారు కదా ఊరు మారింది అని చెప్పి, అభివృద్ధి చేసాము ప్రతి గ్రామాల్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు ప్రస్తుత మా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చాలా డెవలప్మెంట్ చేశారు పాపం. ఆయనే పొద్దున మీడియాలో మీరు చూస్తున్నారు కదా, మీడియాలో జగన్మోహన్ రెడ్డి నాకు ఇచ్చిన వాల్యూ ఏంటి, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి డెవలప్మెంట్ చేసుకుంటా నాకు ఇచ్చిన నిధులేంటి, అసలు నాకు కనీస గౌరవం కూడా లేదు అని చెప్పేసి ఒక చిన్న మాట కూడా మాట్లాడటం జరుగుతుంది. ఈ డెవలప్మెంట్ కాదండి, ఏమి లేదు. ప్రజల సొమ్ముని మద్యం మీద, ఈ మన ప్రజలు కట్టేటువంటి ట్యాక్సుల మీద, దీన్ని ఆ ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి డబ్బుని ఆంధ్రాలో ఖర్చు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి తప్పితే మనకేదో తీసి అతని జేబులో నుంచి ఇలా ఒక 500 తీసో, 1000 రూపాయలు తీసో, లేదా ఒక 1000 కోట్లు తీసో అనేది ఖర్చు పెట్టడం అనేది లేదు. స్వార్థం. అంటే ఈ ప్రభుత్వంలో పెత్తందారులను అణచివేశాడు, పేదవాడికి సంక్షేమ పథకాలు అందించాడు. మళ్ళీ జగనే ఇదో మాట గుర్తుకొస్తా ఉండదు పద్దాకలా, పేదవాడు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధం అంట. ఏమండి, మీ ఫోన్ గూగుల్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఫోన్ వాడుతున్నారు కదా, ఆ ఫోన్లో కొట్టుకోండి గూగుల్లో 420 ఎవడంటే అదే చెప్పుద్ది, గూగులే చెప్పుద్ది, మేము కాదు. 420 ఎవడంటే జగన్మోహన్ రెడ్డి అనే చెప్తుంది. అలాంటిది రిచెస్ట్ సీఎం ఇండియా వైజ్గా చూసుకుంటే ఫస్ట్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను పేదలకి పెత్తందారులకి యుద్ధం అని ఒక కొటేషన్ పెట్టి దాన్ని ఏదో కనీసం నాకేం ఆస్తి లేదు, ఒక ఇల్లు లేదు, 3 ప్యాలెస్లు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డికి. 3 ప్యాలెస్లు. లోటస్ పండు ఒకటి కట్టుకున్నాడు, తర్వాత మన తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు, ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక కొండని, కనీసం కొండ ఎంత అందమైన ఆర్కే బీచ్ చూస్తూ ఉంటే ఆ వ్యూ, భీముల బీచ్ చూస్తూ ఉంటే ఒక వ్యూ, అంత అందమైన ప్రదేశాన్ని కూడా అరగుండు కొట్టేశాడు దాన్ని. అంటే బ్రదర్, ఈసారి ఎన్నికలకి జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాలు కానీ సంక్షేమ పథకాలు ఏం జరుగుతుందంటే అండి, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అభివృద్ధిని పక్కన పెట్టేశాడు. ఫస్ట్ సంక్షేమ పథకం అంటున్నాడు. ఆ సంక్షేమ పథకం అసలు ఎవరికి వస్తుందో ఒరిజినల్గా చూసుకుంటే ఇక్కడ వాలంటీర్లు ఎవరికి ఇస్తున్నారు, సచివాలయం స్టాఫ్ ఎవరికి ఇస్తున్నారు, అసలు ఎవరెవరు ఉన్నారు అందరూ ఒకసారి గ్రహించాలి. తప్పకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు బ్రాహ్మణులకి, ఒక మన రజకులకి ఏ రకంగా చేశారో ఏంటో అప్పుడు మనం చూసాం గత ప్రభుత్వంలో. ఇవాళ ఏం చేశాడు, ఒక 10,000 ఇచ్చి నేను కొనేస్తున్నా అని చెప్పి అతను ఇన్నర్ ఫీలింగ్ అండి జగన్మోహన్ రెడ్డిది. అభివృద్ధి అనేది ఏం లేదు ఆంధ్రాలో, అయిపోయింది. ఇప్పుడు మన ఇళ్ల స్థలాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 100కి 100% ఈ మాట అతను వాడాడు ఎలక్షన్ ఉన్నటువంటి మేనిఫెస్టోలో. ఏంటంటే ఇల్లు ఎవ్వరు కూడా ₹1 కూడా ఖర్చు పెట్టే విధంగా లేనే లేదు, మొత్తం నేనే కట్టిస్తాను మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఇవాళ స్థలం ఇచ్చిన తర్వాత ఏమన్నారు తెలుసా అండి, సగం మీరు వేసుకోండి, సగం మేము వేసుకుంటాం. ఇది ఎంతవరకు జగన్ నమ్మించి మన ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నాడు. ఎంతమంది పేదలు ఇల్లు కట్టుకోలేక బతుకుతున్నారు ఒకసారి ఆలోచించండి.
యువత అంతా మేలుకోవాలి, ఒకసారి చైతన్యవంతులు కూడా ఒకసారి ఆలోచించాలి, పునరాలోచించాలి. ఒక ఓటు వేసే విధానంలోనే మార్పు రావాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. అంటే ఇప్పటికీ రెండు పార్టీలు కలవడాన్ని కూడా చాలా తప్పుపడుతూ ఉన్నారు అంటున్నారు. మరి ఎంతవరకు సమర్థిస్తారు? అంటే ఇప్పటికే దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. దానికి ఏమంటారు? ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ మన ఈసీ ఎలక్షన్ కమిషన్ వారు మన ఆంధ్రాలో తిరుగుతున్నట్టున్నారు, ఏదో మరి పర్యటన చేస్తా ఉన్నట్టున్నారు. నిన్న కూడా నేను టీవీలో చూశాను. ఈ బోగస్ ఓట్లు అండి, జగన్మోహన్ రెడ్డి ఒక 20 లక్షలు బోగస్ ఓట్లు పెట్టుకున్నాడు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అచ్చంగా పెట్టుకున్నాడట్టు. ఆ దొంగ ఓట్లతో ఎలా గెలుద్దాం, ఏ నియోజకవర్గంలో గెలుద్దాం అనేసి అదే పనిగా పెట్టుకున్నాడు. అటువంటి అవకతవకల మీద నిన్న జనసేన కూటమి, మన టీడీపీ కూటమి అధినేతలు ఇద్దరూ కూడా ఈసీ వద్దకు వెళ్ళి ప్రశ్నించడం జరిగింది. ఇలా జరుగుతుంది, వివరంగా చెప్పడం జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళు కూడా సానుకూలంగా మాట్లాడి వీటన్నిటినీ పరిష్కారం మేము త్వరగా పరిష్కరిస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి అయితే ఎలక్షన్ అంత ఈజీగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి బాయ్ బాయ్ జగన్, ఇదే స్లోగన్. ఏపీలో ప్రస్తుతం నడిచే ట్రెండ్ అదే, సైకిల్ అంటగా ఈసారి ఇదే నడుస్తున్నాయి. ఇక నువ్వు దుకాణం సర్దేసుకొని మీరు వెళ్ళిపోవడం మంచిది. మీ పులివెందులో మరి ఎక్కడెక్కడికి వెళ్తారు? మూడు ప్యాలెస్లు కట్టుకున్నారు కదా, ఇక అక్కడికి వెళ్ళిపోవచ్చు మీరు. ఇంకా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. మనం చూసాం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఎలా గెలిచారో, సేమ్ అదే మార్పు రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా. విస్తీర్ణంగా రాబోతున్న మార్పు. ఆ మార్పు చూస్తే జగన్మోహన్ రెడ్డికి వణుకు పడతా ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పేద ప్రజల ఆదరణ పొందినటువంటి వ్యక్తులుగా తెలుగుదేశం జనసేన కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు రెడీలో ఉన్నారు. కోడి పుంజులు సంక్రాంతికి రెడీగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు చూసుకో, యుద్ధానికి సిద్ధంగా ఉండండి. అందరినీ షెడ్యూకి పంపించడం ఖాయం. కౌంటింగ్ కేంద్రంలోనే ప్రతి ఒక్కరిని ఏ నియోజకవర్గం నుంచి వచ్చారో వాళ్ళ సొంత ఇంటికి తిరిగి పంపించే కార్యక్రమం తప్పనిసరిగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు.